నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటి కోసం కొన్ని ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకొని వీటికి సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో అర టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఈ ఎగ్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటికీ అప్లై చేసుకున్నాక పక్కకు పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసి అదే ప్యాన్లో ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, టొమాటోని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులో పావు కప్పు పెరుగు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక వీటిని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చాలి. ఇలా 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని వీటిని బాగా మసలనివ్వాలి. ఇలా వాటర్ మసిలిన తర్వాత ఒక గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అన్ని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా పైన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది ఇలా ఉడుకుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.